టాలీవుడ్ లో భారీ అంచనాలతో రూపొందుతున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రాజెక్ట్ పైన వస్తున్న తాజా అప్డేట్లు సినిమా పైన హైప్ ను మరింత పెంచేస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. సినిమా మూడ్ ను మారుస్తున్న నీల్, అదిరిపోయే ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్లాక్ ను ప్లాన్ చేసిన నీల్, హాలీవుడ్ రేంజ్ లో గ్రాండ్ విజువల్స్ తో డ్రాగన్, కేజీఎఫ్ సిరీస్ లా బ్లాక్ అండ్ గ్రే టోన్లలో కాకుండా కలర్ఫుల్ విజువల్ ప్యాలెట్ లో డ్రాగన్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, టాలీవుడ్ లో భారీ అంచనాలతో రూపొందుతున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రాజెక్ట్ పైన వస్తున్న తాజా అప్డేట్లు సినిమా పైన హైప్ ను మరింత పెంచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్లో ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎగురుతున్న ఫ్లైట్ లో తెరకెక్కిస్తోన్న ఈ ఫైట్ ఎపిసోడ్ హాలీవుడ్ రేంజ్ లో గ్రాండ్ విజువల్స్ తో ఉండబోతోందని సమాచారం. కేవలం యాక్షన్ ఎపిసోడ్ లాగా కాకుండా కథలో కీలకమైన మలుపుకు దారితీసే సన్నివేశంగా దీనిని డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ కు ప్రత్యేకంగా గుర్తింపు పొందిన డైరెక్టర్. ఈసారి కూడా ఇంటర్వెల్ బ్లాక్ ను కేవలం యాక్షన్ తో కాకుండా ఒక బలమైన ట్విస్ట్ తో ముడిపెట్టి ప్రేక్షకులను షాక్ కి గురి చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు టాక్. కేజీఎఫ్ సిరీస్ సినిమాలో తన కథనా శైలిని కొత్త స్థాయికి తీసుకెళ్లిన నీల్ డ్రాగన్ లో మరింత ఎమోషనల్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను మేళవించనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక విజువల్ స్టైల్ విషయంలో కూడా ఈ సినిమా ప్రత్యేకతను సంచరించుకోనుంది. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ సినిమాలు బ్లాక్ మరియు గ్రే టోన్లలో గంభీరమైన మూడ్ ను క్రియేట్ చేశాయి. అయితే ఈసారి మాత్రం ఆయన పూర్తి భిన్నంగా కలర్ఫుల్ విజువల్ ప్యాలెట్ ను ఎంచుకున్నట్టు సమాచారం. ఇది ఆయన ఫిల్మ్ మేకింగ్ లో ఒక కీలక మార్పులాగా భావించవచ్చు. ఈ మార్పు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ మార్కెట్లో కూడా గట్టి ప్రభావం చూపాలని మేకర్స్ టార్గెట్గా పెట్టుకున్నారు. కాస్టింగ్ విషయంలో కూడా ఈ సినిమా మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. మొత్తానికి యాక్షన్, స్క్రీన్ ప్లే, విజువల్ స్టైల్ చేంజింగ్, భారీ నిర్మాణ విలువలు అన్ని కలిపి ఈ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ కెరీర్ లో ఒక కీలక మలుపురాయిగా నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రాగన్ సినిమా విషయంలో ఎన్టీఆర్ నీల్ ఒక తెలివైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. వ్యయాన్ని తగ్గించడంతో పాటు తారక్ కాల్ షీట్స్ వృధా కాకుండా ఉండేందుకు సీక్వెల్ కు సంబంధించిన కొన్ని కీలక భాగాలను ఇప్పుడే చిత్రీకరిస్తున్నారట. గతంలో వచ్చిన బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ వంటి చిత్రాలు 2 భాగాల మధ్య దాదాపు 2 నుంచి 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం దురంధర్ తరహాలోనే మొదటి భాగానికి సీక్వెల్ కు మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా ఉండేలాగా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. దర్శకుడు ఆదిత్యధర్ తన దురంధర్ సినిమా విషయంలో ఎలాంటి పక్కా ప్రణాళికను అనుసరించారో ప్రశాంత్ నీల్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. వాయిదా పుకార్లను పక్కన పెట్టి చెప్పిన సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో ఆదిత్యధర్ చూపిన చొరవ అద్భుతమైనది. అదే రీతిలో ప్రశాంత్ నీల్ తన గత చిత్రం సలార్ కోసం పాటించిన స్ట్రాటజీనే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. పార్ట్ 1తో పాటే పార్ట్ 2కి సంబంధించిన కొంత షూటింగ్ ను ముగించి తక్కువ సమయంలోనే 2 భాగాలను సిద్ధం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ దర్శకుడు ఇంకా దానిని అధికారికంగా ధృవీకరించలేదు. సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపైన అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటి వరకు ఏ దర్శకుడు సృష్టించని ఒక సరికొత్త హిస్టారికల్ మాఫియా డ్రామాను ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ పాత్ర 2-3 వైవిధ్యమైన షేడ్స్ లో ఊహించని విధంగా ఉంటుందని టాక్. సీక్వెల్ షూటింగ్ ని కూడా సమాంతరంగా ప్లాన్ చేయడం వల్ల అభిమానులకు రెండో భాగం కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. తారక్ నీల్ ఈ క్రేజీ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇక వారణాసి చిత్రం 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుందని తెలుస్తోంది. అల్లు అర్జున్, అట్లీ కుమార్ మూవీ కూడా వచ్చే సంవత్సరం వేసవిలో రానుందని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా సైతం అదే ప్రాంతంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. బన్నీ కథానాయకుడిగా, అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 22వ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. కానీ ఏ తేదీన రిలీజ్ అవుతుంది అన్నది కూడా ప్రత్యేకంగా ప్రకటించలేదు. కానీ మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి మాత్రం 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుంది. ఇక సామెతల్లో ఆలస్యం అమృతం విషం అన్నారు. కానీ స్టార్ మూవీస్కు ఆలస్యమే అమృతంగా మారుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ నటించిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అనుకున్న సమయానికి రాలేక ఆలస్యంగా వచ్చినా బంపర్ హిట్స్ అయ్యాయని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ కూడా ఇది అని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటిదాకా ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అంటూ వినిపిస్తోంది. ఈ ఏడాది మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా అసలు టైటిల్ వెలుగు చూస్తుందని అంటున్నారు. మరి ఏ టైటిల్తో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రూపొందుతోందో, ఆ చిత్రం ఎప్పుడు జనం ముందు నిలుస్తుందో చూడాలి.